హలో అందరికీ. ఇవాళ మనము స్కాట్లాండ్లోని ఇంకొక రీజన్ చూద్దాము. అదే రీజన్ పేరు లాక్ నెస్. సో ఈ రీజన్ ఏంటంటే ముందు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే నిజంగా లేనిది ఒక అతను సృష్టించాడు 1934లో. ఇట్లాంటిది అతను తన వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు నైట్ టైమ్ ఈ లేక్లో ఇట్లాంటిది ఒక క్రియేచర్ నాకు కనిపించింది, ఇట్లా ఉంటుంది, మెడ ఇట్లాగా ఒక డ్రాగన్ షేప్లో ఉంది అని చెప్పారనమాట. అదేంటంటే బాగా పాపులర్ అయింది. అండ్ అతను అప్పట్లో ఒక ఫోటో కూడా అందరికీ చూపించారు. సో దానివల్ల అందరూ నమ్మారు. అండ్ దాన్ని ఈ పేరు ఏమని పిలిచేవాళ్ళంటే అప్పట్లో నెస్సీ అని పెట్టారు పేరు. అదర్వైజ్ ఇంకెప్పుడు ఎవ్వరూ చూడలేదు, అతను ఒక్కరిని చెప్పడం తప్ప ఎవ్వరు చూడలేదు ఇప్పటి వరకు. సో అండ్ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు చెప్పాడనమాట, పాపులారిటీ కోసమే చేశాను కానీ నిజంగా అతనికి ఎప్పుడు కనిపించలేదు అని. సో అందుకని నిజమైన క్రియేచర్ అయితే కాదు, కేవలం ఒక అతను సృష్టించిందే. తర్వాత చాలామంది ట్రై చేశారు కానీ దొరకలేదు. బట్ ఈ ప్రాంతం అంతా దేనికి ఫేమస్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్, మౌంటైన్స్, మనకి చాలా బాగుంటుంది. అండ్ లాక్నెస్ అంటే ఏమీ లేదు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే లాక్ అంటే లేక్. సో ఇదంతా ఒక పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. మొత్తం ఇట్లాంటి చిన్న క్రూజ్ కనిపిస్తుంది కదా, ఇట్లాంటి ఫెర్రీస్ మనకి మొత్తము ఒక్కొక్క రీజన్, ఒక్కొక్క ఏరియా నుంచి మనకి ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్ దగ్గరికి తీసుకెళ్ళి మనం అక్కడ స్టాప్ ఓవర్ అవ్వచ్చు, అక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు. సో ఇవాళ మేము ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో 1 hour ఫెర్రీ రైడ్కి వెళ్తాము. సో ఎక్కడెక్కడ చూసాము ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఈ ఫెర్రీ రైడ్ వచ్చి ఒక్కొక్కరికి ఒక 10 pounds అనుకుంటాం, 10 to 15 pounds పడింది. పిల్లలకైతే ఫ్రీగా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే. సో మనము ఇప్పుడు ఫెర్రీ రైడ్ చేసి చూద్దాము ఎట్లా ఉంటుందో. అండ్ మేము తీసుకున్న ఈ ఫెర్రీ రైడ్ ఏంటంటే ఒక క్యాసిల్ దగ్గర స్టాప్ అవుతుంది. ఆ క్యాసిల్ దగ్గర చూసుకుని తర్వాత మళ్ళీ రిటర్న్ సేమ్ స్టాప్కి వస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కాట్లాండ్లో క్యాసిల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ పాతకాలం క్యాసిల్స్. సో అన్నీ కూలిపోయి అట్లానే ఉంటాయి. ఏదైతే మిగిలిందో దాన్నే వీళ్ళు మంచిగా అట్లా కాపాడుకుని ఇట్లా టూరిస్ట్ స్పాట్స్ కింద కన్వర్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే ఉర్కుత్ క్యాసిల్. ఇది చాలా బాగుంటుంది, లొకేషన్స్ చాలా బాగుంటాయి స్కాట్లాండ్లో. సో అందుకని మాకు క్యాసిల్ ఫుల్గా లేకపోయినా మాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు వెళ్దాం పదండి. సో నా వెనకాల మీకు కనిపిస్తుంది ఉర్కుత్ క్యాసిల్, స్కాట్లాండ్లో వన్ ఆఫ్ ది ఏన్షియంట్ క్యాసిల్స్ అనమాట. సో రూయిన్స్ ఇది, కాకపోతే సీనిక్ చాలా ఉంటుంది. ఇది ఫేమస్ స్కాటిష్ క్యాసిల్. సో ఇదేంటి అంటే క్రూజ్ అవన్నీ కూడా ఉంటాయి మనకి, టైంని బట్టి 1 hour or 2 hour or 3 hours క్రూజ్ ఉంటుంది. సో క్రూజ్లోనే వచ్చి ఇక్కడ స్టాప్ ఓవర్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద ప్లేస్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వస్తుంది. సో నేను క్రూజ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ స్టాప్ ఓవర్ అయ్యాక నెక్స్ట్ రిటర్న్ వెళ్తున్నాము. సో ఇది క్యాజిల్ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం స్ట్రక్చర్ అట్లా కనిపిస్తుంది. మొత్తం అదంతా వాక్ చేయొచ్చు, అటువైపు రోడ్డు కూడా ఉంటుంది, కావాలంటే అది కూడా చేయొచ్చు. క్యాజిల్కి ఎంట్రన్స్ ఫీజు కూడా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది రివర్ నెస్, మొత్తం లాక్ నెస్ రీజియన్. ఇందులో మేము ఒక క్రూజ్ తీసుకున్నాము 1 hourకి. సో ఇదంతా మంచి రౌండ్ వేస్తారనమాట, చాలా బాగుంది. సో ఇందాక మీకు చూపించాను కదా, అటువైపు ఉర్కుత్ క్యాసిల్ ఉంది, నా వెనకాల క్యాసిల్ రూయిన్స్. అది దగ్గర స్టాప్ ఓవర్ అయ్యి తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వెళ్తున్నాము. సో ఇవాళ వెదర్ అయితే మాకు లక్కీగా చాలా బాగుంది.
మంచి సన్నీ వెదర్ ఇవాళ. సో క్రూజ్ కూడా చాలా బాగుందన్నమాట. చల్ల గాలి వస్తుంది కానీ మంచిగా ఎంజాయ్ చేసాం ఈ క్రూజ్ అయితే 1 hour. అండ్ ఈ రీజియన్ కూడా చాలా ఫేమస్. స్కాట్లాండ్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ నెస్ రీజియన్ అంటారు, లాక్ నెస్ రీజియన్. అండ్ ఇక్కడ మల్టిపుల్ పోర్ట్ లాగా ఉంటాయన్నమాట ఈ క్రూజ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అట్లాగా. సో అది ఈ రీజియన్ విశేషాలు. ఇప్పుడు మీకు క్రూజ్ ఫెర్రీ మొత్తం ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇది కింద వైపు మామూలుగా ఇందాక పైన చూసారు కదా, తర్వాత ఇట్లా కిందకు వచ్చాక లోపల కూడా కూర్చోవచ్చు, కుర్చీలన్నీ ఉంటాయి. అండ్ అట్లానే ఇంకా అటువైపు కూడా కెఫెటేరియా కూడా ఉంది. మనకి ఇన్ కేస్ ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ పే చేయాలి సపరేట్గా. మళ్ళీ ఇక్కడ ఏమైనా ఆర్డర్ చేస్తే కాఫీ, డ్రింక్స్ ఒక్కటే ఉంటాయి, తినడానికి ఏముండదు. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ హిందీలో కూడా రాసింది. సో మాకు అది కొంచెం ఆశ్చర్యంగా ఉండింది. మేబీ యూకే కదా, సో మన ఇండియన్స్ చాలామంది ఉంటారు కదా, అందుకని ఉంటుంది. ఆ తర్వాత ఇటువైపు ఆ కెఫెటేరియా నుంచి ఇట్లా బయటకు వస్తే ఇక్కడ కూడా కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అండ్ మీకు కనిపిస్తుంది కదా పైకి నిచ్చెనలాగా ఉంది, ఆ పైకి వెళ్తే అక్కడ ఓపెన్ ఏరియా, అక్కడే మేము ముందు మొత్తం అంతా కూర్చున్నాము. సో అది మా 1 hour క్రూజ్. అండ్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి లోపల ఉన్నంతసేపు ఆర్ నడుస్తున్నంతసేపు మాస్క్ పెట్టుకోవాలి, కూర్చున్నప్పుడు అవసరం లేదు. సో అది మా మంచి 1 hour ఫెర్రీ రైడ్. ఆ తర్వాత ఇటు వెనకాల వైపు కొంచెం ఓపెన్ ఏరియా లాగా ఉంది, కొంచెం బీచ్ సైడ్ ఏరియా లాగా కూడా ఉంది. ఇప్పుడు అటు వెళ్తాము, అదే ఈ సైడ్. ఇవన్నీ నా ఇన్స్టాగ్రామ్ కష్టాలు, ఇన్స్టాగ్రామ్ కోసం తీస్తున్న వీడియోస్ ఇవన్నీ. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటే నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ డిఫరెంట్ స్టోరీస్ లాగా అట్లా అన్నీ పెడతా ఉంటాను, ఫొటోస్. అండ్ ఇటువైపు మొత్తం బీచ్ అని చెప్పాను కదా, ఇదంతా ఏంటంటే ఇట్లా పెబుల్స్తో ఉంది. మనకి శాండ్ బీచెస్ అలవాటు కదా, ఇది జస్ట్ అన్ని రాళ్ళు ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చోవచ్చు కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ నీళ్లు చప్పుడు వినుకుంటూ హాయిగా ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుందో మాకు. బట్ ఏరియా వచ్చి ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్, చుట్టూతా చెట్లు, వీటికి ఫేమస్ అనమాట. హైలాండ్ స్కాట్లాండ్ అంటారు. సో ఈ స్కాట్లాండ్ చుట్టూతా దీనికి చాలా ఫేమస్. అండ్ ఏరియాకి వస్తే మీకే అర్థమవుతుంది. మేము స్కాట్లాండ్కి రాకముందు చాలామంది అన్నారు స్కాట్లాండ్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుందో అని. సో వచ్చాక అర్థమైంది ఎందుకంటారో. సో మాకైతే ఈ ప్లేస్ నచ్చింది. వీడియోలో మీకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ చూపిస్తున్నాం కదా, నచ్చాయని అనుకుంటున్నాము. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాము. సో ఈలోపు మీకు కనిపిస్తున్న రోడ్స్ అన్నీ ఇన్వర్నస్ సిటీ. సో నేను ఇన్వర్నస్ సిటీ ఇదంతా ఇంకొక వీడియోలో పెట్టాను ఇంతకుముందు. సో అది ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. బట్ అదర్వైజ్ ఇదంతా సిటీ సెంటర్, మొత్తం సిటీలో మొత్తం అన్ని స్ట్రీట్స్. సో మేము ట్యాక్సీ తీసుకుని నెక్స్ట్ వెళ్తున్న లొకేషన్ ఫోర్ట్ జార్జ్. సో అది అక్కడికి వెళ్ళినాక మీకు ఏమేమి ఉంటాయో అక్కడ చూపిస్తాను.
ఇప్పుడు మీరు చూస్తుంది ఫోర్ట్ జార్జ్. ఇన్వర్నెస్ సిటీ నుంచి ఒక 20-25 మినిట్స్ ఉంటుంది. సో ఇది సీకి ఒకప్పుడు మిలిటరీకి వాడేవాళ్ళు అనమాట. మొత్తం మిలిటరీ ఫోర్టిఫికేషన్ ఇది. అండ్ ఇది ఇంకా వాడుతున్నారు, బ్రిటిష్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు క్లోజింగ్ టైం తర్వాత. సో ఒక టైం వరకే ఓపెన్ ఉంటుంది, తర్వాత అందరినీ బయటికి పంపించేసి తర్వాత బ్రిటిష్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇది విజిట్ చేయాలంటే ముందే ప్లానింగ్ చేసుకుని బుకింగ్ చేసుకుని రావాలి, అదర్వైజ్ డిఫికల్ట్. మేము ఫోర్ట్ జార్జ్ నుంచి ఇందాక పాత్ చూపించా కదా, ఆ పాత్ అంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఆ దూరంగా ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు. సో ఈ పాత్ అంతా చాలా సీనిక్ వాకింగ్ పాత్స్ ఇన్ స్కాట్లాండ్ అని అక్కడ రాసుంది. అండ్ ఈ ఫోర్ట్ జార్జ్ నుంచి ఈ విలేజ్ పేరు ఆర్థరైజర్. నేను కింద ఇస్తాను విలేజ్ పేరు. ఆల్మోస్ట్ 1.9 కిలోమీటర్స్. సో మేము అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఆ విలేజ్లో కాఫీ షాప్స్ అండ్ మంచి విలేజ్ కూడా చాలా బాగుంటుందంట, కోజీగా. సో ఇప్పుడైతే పాత మొత్తము నడుస్తున్నాము. చాలా చాలా బాగుంది ఇక్కడైతే. ఎవరు బాగుంది, వాళ్ళ వెదర్ సన్నీగా ఉంది అండ్ మంచి ఎండ కూడా తగులుతుంది, బాగుందన్నమాట. గాలి వస్తుంది కానీ అంత హెవీ లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇది చూస్తుంది మీరు నార్త్ సీ. అండ్ ఇదంతా బీచ్ లాగానే ఉంటుంది, కానీ మొత్తం ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సో వీటిల్ని పెబుల్ బీచెస్ అంటారు. భలే ఉంటుంది చూడటానికి. అండ్ మీకు సౌండ్ తెలుస్తుంది కదా, మేము నడుస్తుంటే ఫుల్ సౌండ్ వస్తుంది రాళ్ళది, భలే ఉంటుంది. మేము ఇక్కడ కొంచెం సేపు టైంపాస్ చేసి రిలాక్స్ అయ్యి తర్వాత ఈ రాళ్ళతో చిన్న గేమ్ లాగా కూడా ఆడుకున్నాము అందరము. భలే ఉండింది. తర్వాత మా వాక్ కంటిన్యూ అయింది. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చిన్న మ్యాప్ లాగా పెట్టారు. సో ఇక్కడ చూస్తే మొత్తం ఒకవైపు ఇటువైపు ఫోర్ట్ జార్జ్. సో అదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. అటువైపు విలేజ్ ఆర్థరైజర్ అని చెప్పాను. సో అక్కడ వరకు వెళ్తున్నాము. సో మేము నడుచుకుంటూ ఆర్థరైజర్ విలేజ్కి వచ్చాము. చాలా క్యూట్గా ఇల్లులు అయితే చాలా పాతగా, అంటే ఈ రాళ్ళు పెద్దగా ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ పాతకాలం ఇల్లులు అని అర్థమవుతాయి. సో చాలా క్యూట్గా భలే ఉన్నాయి ఇక్కడ ఇల్లులు. అండ్ చిన్న చర్చ్ ఉన్న ప్రతి ఊరికి చాలా బాగుంది ఇది.
ఇక్కడ భలే ఉంది. ఇందాక మీరు చూస్తే చిన్న ఇన్ అంటే చిన్న హోటల్ లాంటిది భలే ఉంది సెట్టింగ్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఊరికి ఉన్న చిన్న కాథడ్రల్ ఆర్ చర్చ్ లాంటిది. కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంది. లోపల కూడా కంప్లీట్లీ ఫంక్షనింగ్ కాదనుకుంటా, రెనోవేట్ చేస్తున్నారు మొత్తం. సో ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక్క రెస్టారెంట్ ఓపెన్ ఉన్నది మాకు కనిపించింది, కానీ చాలా బాగుంది. హోమ్ కుక్డ్ ఫుడ్ అంట. బయట సెట్టింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. వెనకాల మంచి గ్రీనరీ మీద కొన్ని కుర్చీలు వేసి భలే సెట్ చేశారు. ఇదైతే బాగా నచ్చింది నాకు. సో అది ఇవాళ వీడియో. మాకు ఫైనల్గా స్కాట్లాండ్లో నెస్సీ కనిపించలేదు అండ్ ఎవరికి కూడా కనిపించదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్ కేస్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఇంకొన్ని ట్రావెల్ వీడియోస్తో ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.